చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే నీ నడక నీ కొలుకు అన్ని అన్ని చిత్రాలే చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలా గోదారి అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కల్యాణి కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి కన్నెదుట నేడు తిరుగాడుతుంటే అరుదకు యువరాణి కనురెప్ప వేయగా చూస్తున్నా నాలో ప్రాణ జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపైను రావాలంటాను. పెద్దవాళ్ళను కూడా ఒక 15 minutes టాకింగ్ ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే నువ్వు కాదు ఓకే చెప్పాల్సిందే వాళ్ళు. సరే ఓకేనా? యా. సో నా పేరు మౌలి, వెంటలోకేస్ట్ యాంకర్, గేమ్ ఆర్గనైజర్. సరే నా గురించి పరిచయం చేసుకున్నాను. బాగా సపోర్ట్ చేశాడు, బాగా సపోర్ట్ చేశాడు కదా, ముందుకు వచ్చి తగ్గేశాడు. నాన్న వెళ్ళి నాన్న మమ్మీ దగ్గర ముందు పరిచయం అంటే మన పేరు, మనం ఏం చేస్తుంటామో, మన వృత్తి గురించి తెలియజేసేదని పరిచయం అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఎలా చెప్తాను చెప్పాలి. ఓకే, సే గుడ్ ఈవినింగ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. నాకు సిగ్గేస్తుంది. నీకు సిగ్గేస్తుందా? దేనికి నాన్న? లేడీస్ అంటే నాకు చాలా సిగ్గే. అప్పుడు లేడీస్ అంటే చాలా సిగ్గు అనమాట. నాన్న నువ్వు బెలూన్తో ఆడి ఫ్రంట్ లో ఉండొద్దు నా ప్లీజ్. మమ్మీ దగ్గరికి వెళ్ళి లేదంటే ఆ బెలూన్ వదిలేసే, అర్థంగా ఉంటుంది. ఓకేనా? చాలా క్యూట్ ఆడి. ఎస్ నాన్న, ఇప్పుడు నేను ఎలా చెప్తాను చెప్పుకున్నాను కదా. ఓకే, సే గుడ్ ఈవినింగ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ టు లేడీస్. అలా కాదు నాన్న, ఎలా నాన్న మీరు ఎలా చెప్తారు చెప్పాలి కదా. ఓకే, say good evening to ladies and gentlemen. Good evening to ladies and ladies. Then what about gentlemen? I am not interested. Gentlemen sir, మగవారు అంటే ఇంట్రెస్ట్ లేదు. లేదయ్యా. సరే మగవారు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? సిగరెట్ తాగుతారు కదా. సిగరెట్ తాగుతారు, గుట్కాలు కూడా తింటారు. అవును, సిగరెట్ తాగుతారు, గుట్కాలు తింటారు. సరే కానీ ఎన్ని విషయాలు నీకు ఎలా తెలుసు? నేను చూస్తుంటే నేను సిగరెట్ తాగు, గుట్కాలు తేను, అనవసరంగా వీళ్ళందరూ ముందు నా పరువు తీయద్దు. అసలు అంటేగా నీకు ఉంటేగా నాకు పిచ్చి పిచ్చి మాట్లాడదు, నీకు ఇచ్చి మాట్లాడదు. తంతే వెళ్ళి దిల్సుమాలో పడతావు, కొంచెం గట్టిగా తంతే వెళ్ళి దిల్సుమాలో పడతా ఉంటాను, కొంచెం గట్టిగా తనాలా. దేనికి నానా? నీ కోటి ఎలా? కోటి అంట. సరే కోటికి నేను కూడా వస్తాను కదా, అందుకే నువ్వు కూడా పడతా, తనేసుకోతా. పిచ్చి పిచ్చిగా మాట్లాడదు, నీకు ఇచ్చేచ్చగా మాట్లాడదు. సరే అలా కాదు నాన్న, ఎలా నాన్న? సరే ఇక్కడ చాలా మంది కిడ్డారా బర్త్డేకి వచ్చారు కదా. చాలా ముఖ్యంగా కిడ్స్ చూస్తే చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కిడ్స్ అందరూ కూడా ఇంగ్లీష్ లో చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ ని ఉతికేస్తారు, నేను ఆడేస్తాను. సరే కదా, మీకు ఒక జనరల్ రెగ్యులర్ క్వశ్చన్ అడుగుతాను, గట్టిగా లౌడ్లీగా ఆన్సర్ చెప్పడం,
చిల్డ్రన్. ఓకే, ఏ ఫర్ సార్ ఎంత బాగా చెప్పారు. ఏ ఫర్ వెరీ గుడ్ అన్న. నువ్వు చెప్పు ఏ ఫర్ అక్షరాయి. అదేంటే ఇదా మా మోసుకో. సి ఫర్ చిరంజీవి. ऐसा है जी, सबको नमस्कार. किसके अकेले हाथ बनाएगी. सबको नमस्ते. मैं समझते तुम नहीं समझते. ఒక వదిలేసి తెలుగులోనే మాట్లాడదా. ఓకే, ఇప్పుడు నేను అడిగిన దానికి టకటక సమాధానం చెప్పాలి. ఓకే, నీ పేరేం పేరు. టకటక. నీ పేరు టకటకనా. మరి టకటక అన్నా కదా. చూడు బాబు, టకటక అంటే త్వర త్వరగా సమాధానం చెప్పని అర్థం. ఓకే, ఇప్పుడు చెప్పు నీ పేరేం పేరు. నీకు తెలియదా అన్న. నాకు తెలుసు నాన్న. మరి ఎందుకడిగా నేను చెప్పేది పూర్తిగా విన్నాను కదా. నీ పేరేంటో నాకు తెలుసు, కానీ ఇక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదు కదా. కిటారా బర్త్డేకి చేసిన బంధువులు ఎవరికి తెలియదు కదా. అందుకోసం నీ పేరేంటో చెప్పాలి. చెప్పవా. దేనికి నాన్న. ఎవరు కూడా క్లాస్ కొట్టట్లేరు. క్లాస్ కొట్టట్లేరా. ఒక్కసారి మేడం గారు వింటున్న వాళ్ళంతా కూడా చూస్తున్నాం. మా వాడి కోసం ఒకసారి ఇంకోటి ఉండేది రామ్ కోటి. వెరీ నైస్. అంటే పేరుతో పాటు ఉండేది చిన్నితో మాట్లాడటం చాలా కష్టం. సరే కానీ మరి మీ డాడీ ఏం చేస్తుంటాడు. డెంటిస్ట్. అబ్బో, ఫంక్షన్స్ లో టెంట్ వేస్తావు అంటే నీకు టెంట్ హౌస్ ఉందన్నమాట. అవునా. మరి టెంట్ ఇస్తామో రేట్ కోసం చాలా వెరైటీ ఉంది నీ దగ్గర. అలా కాదు నాన్న. ఎలా మరి ఇక నీకు అన్నయ్య ఉన్నాడా. ఉన్నాడయ్యా. తమ్ముడు ఉన్నాడా. ఉన్నాడు. అన్నయ్య పేరు ఏం పేరు. హ్యాపీ చైన్. మరి తమ్ముడు పేరు సైకిల్ చైన్. సైకిల్ చైన్. సరే కానీ ఆ మధ్యకాలంలో నువ్వు అమెరికా వెళ్ళావు కదా. అమెరికాలో ఎక్కడ ఉండేవాడి. వాషింగ్టన్. వాషింగ్టన్ అంటే చాలా రిచ్ ఏరియా కదా. అవును కదా. మరి వాషింగ్టన్ లో ఏం చేసావాడి. వాషింగ్ చేసావండి. వాషింగ్టన్ వాషింగ్ చేసావా. ఎందుకునన్నా అద్దరు వెళ్ళి రిచ్ అమ్మా కదా. సరే మరి ఇంకేం చేసేవాడి. జ్యోతిష్యం కూడా చెప్పాను. ఒకటి జ్యోతిష్యం తెలుసు అనమాట. బాబు నాన్న ఆ మెరూన్ కుర్తా వేసుకునే బయట రెడ్ కుర్తా అయ్యా ప్లీజ్ కమ్. నాకేం నాగార్జున. అదే ఇందాక ఏ క్లాసు. నేను సిక్స్త్. నువ్వు సిక్స్త్. నువ్వు నోరు ఏమన్నా కదా. సరే మాట్లాడు. అది ఏ స్కూలు. నాది కూడా అదే. నాన్న మీ స్కూల్లో వీటిని ఎప్పుడైనా చూసావా. చూడలే. అన్ని అబద్ధాలే. బ్రాంచ్ ఏరియా బ్రాంచ్ లాచుకుని మాట్లాడుతున్నాడు. దట్స్ ఓకే మాట్లాడు. అది నీకు కుర్తా చాలా మంచిగుందయ్యా. థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. గురించి ఏంటన్నా ఈ కుర్రాడి డ్రెస్ చాలా బాగుంది. అవునన్నా నీ కుర్రాడి డ్రెస్ చాలా బాగుంది. నాకు డౌట్ అయ్యా. డౌటా ఏంటి. డ్రెస్ బాగుంది. అవునన్నా బాగుందని చెప్పావు. ఏంటన్నా డ్రెస్ బాగుంది. అవును ఆల్రెడీ చెప్పావు కదా. ఇంత డౌట్ డ్రైవర్ ఉందని అంటే ఇలా పిచ్చి పిచ్చి సారీ ఫీల్ సారీ. అది సరేనా. అది నీకు డాన్స్ వేయడం వచ్చా. కొన్ని పాట పాడడం వచ్చా. డోంట్ వరీ. ఆ రెండు నీకు ఇప్పుడు మా వాడు నేర్పిస్తాడు. కాకపోతే నువ్వు మా వాడిని ఫాలో అవ్వాలి. దట్స్ ఇట్. జస్ట్ 1-2 minutes. ఓకే, ఒకసారి గొంతు సెర్చ్ చేసుకోవాలని సింగింగ్ ఉపయోగపడుతుంది. వన్ సెకండ్ రైట్. ఇప్పుడు మనం డాన్స్ కి వెళ్ళిపోదాం. సింగింగ్ తర్వాత చూపిస్తాడు. ఇంకా ఇప్పుడు ఫ్రీగా ఉండు. హ్యాండ్స్ ఫ్రీగా ఉండు. ఇలా చేయనా. లైక్ దిస్. ఇలా చేయి. ట్రై దిస్ ఎవ్రీబడి. నువ్వు మీరు కూడా చేయొచ్చు అక్కడ కూర్చున్నావు. జస్ట్ ఇలా. దాట్స్ గుడ్. సూపర్ నానా. అది వెళ్ళానా. ఇటు చూడమ్మా. రైట్ సైడ్. లుక్ ఎట్ రైట్ సైడ్. రైట్ సైడ్ పెట్టి ఇలా వేసి మళ్ళీ ఫ్రంట్. డన్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ అన్నా. గుడ్ బాయ్. లెఫ్ట్ సైడ్. శుభో. ఇటు చూడన్నా. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ బాగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. మనం సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఈ స్టెప్ జస్ట్ ఎడిట్ అని చేయాలి. చూడన్నా. లుక్ హియర్. రైట్ లెఫ్ట్ 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 రైట్. వెరీ గుడ్ అన్న. సెకండ్ స్టెప్ కూడా అద్భుత చాలా అద్భుతంగా చేశాడు. ఇప్పుడు ఫైనల్ స్టెప్ అన్న. బాగా ఇచ్చాడు చూడు. అదే చూడు దీనిలో హోల్డ్ గట్టి పెరగాలి. సో గ్యాప్ ఇవ్వడం వల్ల లేట్ చేసావు. ఫస్ట్ నుంచి కంటిన్యూ చేద్దాం. లైక్ దిస్. ఇలా చేయమ్మా. డన్ డన్. సూపర్. మళ్ళీ రైట్ సైడ్. మళ్ళీ ఫ్రంట్. మళ్ళీ లెఫ్ట్. జస్ట్ ఎడిట్ అని చేయాలి. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వెరీ గుడ్. వెరీ గుడ్. అట్లా ఇంకా అయిపోయింది. ఫాస్ట్ ఇప్పుడు చూడు.
అబ్బా చాలా టాలెంట్ చూపిస్తాడు. థ్యాంక్ యూ. అద్వికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరంతా కూడా. ఇంకా ఈ జాకెట్ జీన్స్ జాకెట్ వేసుకున్న అబ్బాయి కూర్చోపోరాడు. నువ్వు వచ్చే మాట్లాడదాం. ఆరుష్ ఏ క్లాస్? నేను ఫోర్త్. ఓ ఇలా కాదు సిక్స్త్ అక్కడ అది అక్కడే ఇక్కడ నలభై. సరే మాట్లాడు. ఆరుష్ ఇచ్చుడమ్మా నా సైడ్. వీడికి ఆస్ట్రాలజీ తెలుసు అన్న, జ్యోతిష్యం తెలుసు అనమాట. నువ్వు భవిష్యత్తులో పెద్ద అయ్యాక ఏమవుతాడో చెప్తాడు వీడు. అంతకంటే ముందుగా నిన్నే అడగాలనుకుంటున్నాను. నువ్వు పెద్ద అయ్యాక మొత్తం స్టడీస్ అయిపోయాక పెద్ద అయ్యాక నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడు. మరి అవుతావా లేదా చెప్పాలన్నా. ఓకే బాగా చూసి చెప్పాలన్నా. చూసానయ్యా. మరి చెప్పు. నా మొహం చూస్తారంటున్నా. ఆరుష్ చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. ఫ్యూచర్ లో మంచి హీరో అవుతాడా, మంచి డాక్టర్ అవుతాడా, మంచి పొలిటీషియన్ అవుతాడా, మంచి ఇంజనీర్ అవుతాడా, మంచి లాయర్ అవుతాడా, మంచి లెక్చరర్ అవుతాడా, తను అనుకున్నట్టుగా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడా? ఏమవుతాడా వాళ్ళ ఆవిడకి అంటే ఓడతాడయ్యా. ఆరుష్ వెళ్ళిపోనా. వీడి జ్యోతిష్యం రాదు పాడు రాదు. నో ఉంచుకో. అలా కాదు నాన్న. ఎలాగన్నా అంటే మీ ఇంట్లో 11 మంది అంటే ఓన్లీ క్రికెట్ టీమ్ లో మాత్రమే ఉంటారు 11 మంది. అవునయ్యా. అంటే మీ ఇంట్లో కూడా ఒక మంచి క్రికెట్ టీం ఉందన్నమాట. అవును గురు. ప్రస్తుతం మీ నాన్న ఏం చేస్తున్నారు? ఇంకో టీం ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడదు కానీ 11 మంది అంటావు కదా. మీ ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళయ్యా? ఒక్కరికి కావలేదు. మీ అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదా? అయిందయ్యా. మీ తమ్ముడు కావలేదు. మా అయింది గురు. నాకు అర్థమైపోయింది వాళ్ళిద్దరు మంచి వాళ్ళు కాబట్టి పెళ్ళి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే 12 Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు. కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు. కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనక ఎండా వాననక, తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకమొక్క వైకుంఠపాళి, కింద పడి లేచే మోళి, అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు.
భావాలు చెప్పు. కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది చిట్టి చిలక ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. సిలక సిలక గప్పుసు గమ్మున కూసూరి నీ కన్నా తీయక పలుకుతాంది మా పుట్టి పొన్నారి. నూర
ఉరకవే నా తల్లి తుళ్ళి పలకవే నా తల్లి ఊరికి పలికి అలిసిపోతే గుండెపై వాలిపోవే జాబిల్లి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రీ నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి అమ్మనైతా లాలబోస్తా అయ్యనైతా జొలబడుతా అవ్వనైతా బువ్వ వెడతా దువ్వనైతా జడనల్లుతా పత్తి పువ్వైతా నీకు రైకలియ నీకి పట్టు పురుగైతా నీకు పావడియ నీకి ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల లాలి పాడుతున్నది గాలి ఆ లాలి రాగాలలో నువ్వు ఎలవుగాలి లాలి పాడుచున్నది ఈ గాలి ఆ లాలి రాగాలను బోయల ఊగాలి చందనాలు చల్లే అందాల జాబిల్లి సంబరాలు తెచ్చి మా ఇంటి మారాణి చందనాలు చల్లే అందాల జాబిల్లి సంబరాలు తెచ్చి మా ఇంటి మారాణి మా గారాల చిన్నారివే మా కంటి సిరిమల్లివే నీకు మా చెక్కిళ్ళ ముద్దులాలి కోవెల్లో గుడి గంటలాలి ఓ కోవెల్లో గుడి గంటలాలి చందనాలు చల్లే అందాల జాబిల్లి సంబరాలు తెచ్చి మా ఇంటి మారాణి
మెరిసే బంగారు బొమ్మ పలికే రాగాల చిలకమ్మ నీకు వసంతాల కోకిలలాలి చిలకమ్మ పచ్చని లాలి మా లక్ష్మివి నీవంటూ మా తల్లివి నీవంటూ తనదిష్టే తగిలేంత ముద్దు చేసి నీ బుగ్గన చుక్కను పెట్టే అమ్మ ప్రేమ జోలాలి చీకటమ్మ వెన్నెలలాలి ఓ అమ్మ ప్రేమ జోలాలి చీకటమ్మ వెన్నెలలాలి చందనాలు చల్లే అందాల జాబిల్లి సంబరాలు తెచ్చి మా ఇంటి మారాణి మా ప్రేమ శ్లోకం మా బంధానికే వరం మా ప్రేమ శ్లోకం మా బంధానికే వరం శతమానం భవతి అని శతకోటి దేవతలే నిన్ను దీవించగా వస్తారే శతమానం భవతి అని శతకోటి దేవతలే నిన్ను దీవించగా వస్తారే ప్రతిరోజు మాకు పండగే మా కళ్ళల్లో నీ నవ్వులే ప్రతిరోజు మాకు పండగే మా కళ్ళల్లో నీ నవ్వులే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే
కడలి తనదిలే ఆ వర్షమే తనదిలే ఈ వెన్నెల తనదిలే నా చిట్టి ఎప్పుడు నాదే ఒదిగిపోవే నా తల్లి భుజము మీదే ఆడు నా అమ్మ నీవేలే నీ బొమ్మ నేనేలే రివ్వంటూ పై పైకే రాయగిరిపోదాం ఏదైనా అరే ఏమైనా నేనుంటా నీ తోడు నే పొదుపుకోనారా చిన్ని తామర తనదిలే మంచి మాటలు తనవిలే నవ్వు మూటలు తనవిలే లాలి పాటలు తనవి కాదా కదిలి వస్తే బంగారం మనసు గాయం మాయం నా ప్రాణం చిన్నారి నా సర్వం పొన్నారి నీ ఆశే చెప్పమ్మా